మీకు ఇక్కడ నా లైఫ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్, నేను పుట్టినప్పటి నుంచి నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నంత వరకు నా లైఫ్ లో నాకు ఒక్క సక్సెస్ కూడా లేదు. ఒక్క సక్సెస్. అసలు నా లైఫ్ నాకు ఎందుకుంది? చాలా సందర్భాల్లో వెన్ ఐఎమ్ 16, 17, 18 చాలా ఇన్ఫీరియారిటీ వచ్చేది. ఇదే లైఫ్ అనా? ఇంత ఇన్ఫీరియర్ గా వరల్డ్ నన్ను ఎందుకు చూస్తుంది? నేనేమి సాధించలేకపోతున్నానే. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అదే ఆలోచించేదాన్ని. 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇట్లా ప్రతి స్థాయిలో అనేక సందర్భాల్లో అంతా నెగిటివిటీ లైఫ్ చుట్టూ. కానీ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అనిపించింది నాకు, బతికితే ఇలా బతకూడదు, బతికితే లైఫ్ లో ఒక హీరోలా బతకాలి. హీరో అంటే పోరాడుతూనే బతకాలి. సక్సెస్, ఫెయిల్యూర్ సెకండరీ థింగ్స్, బట్ ఐ షుడ్ ఫైట్ బ్యాక్. ఇది నేను పోరాడాలి, గట్టిగా పోరాడాలనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏం చేసినా నేను అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ వస్తుంది. దానికి కారణం ఏంటి తెలుసా? సక్సెస్ కోసం నేను ఎందుకు కృషి చేశాను అనే దానికన్నా నా మనసులో నేను స్ట్రాంగ్ అనుకున్నాను నేను ఓడిపోకూడదని. మీ మనసులో మీరు స్ట్రాంగ్ గా అనుకోండి, నేను జీవితంలో ఏం చేసినా సరే 100% ఇస్తాను, నేను ఓడిపోను, నేను ఫైట్ చేస్తానని ఖచ్చితంగా మీరు అయి తీరుతారు. అలా కాకుండా అవుతానా లేదా, నేను అనుకున్న సాధిస్తానా లేదా, నాలో ఈ సత్తు ఉందా లేదా, ఇలా ఆలోచిస్తే మాత్రం కంటిన్యూస్ గా ఓటములు ఎదురవుతూనే ఉంటాయి. అలా అస్సలు ఆలోచించొద్దు. అండ్ మనిషిలో దేవుడికున్నంత శక్తి ఉంది. ఇన్ఫాక్ట్ we are the co-creators of the world. We are the co-creators in the universe. మనిషి కూడా క్రియేట్ చేసేంత శక్తి ఉంది. తెలియక మనిషి ఏమనుకుంటాడంటే అందరి సహాయం కోసం ఎదురు చూస్తాడు, అందరూ సహాయపడాలనుకుంటాడు, ఎవరో వస్తారు మనకు సపోర్ట్ చేస్తారు అనుకుంటాడు. తప్పు. మన పోరాటం మనమే చేయాలి. దానిలో చాలా ఆనందం ఉంది. కొన్ని సందర్భాల్లో యూత్ అంటుంటాను నాతో, ఎందుకంటే నేను ఎక్కువ పొద్దున్న లేస్తే యువతతోనే ఉంటాను. మ్యామ్ చూడండి, అందరి లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ ఫాదర్ ఎంత పేరు ఇచ్చారో, లేకపోతే వాళ్ళ ఫాదర్ ఎంత డబ్బులు ఇచ్చారో, మా ఫైట్ మేమే చేయాలి వస్తుంది. మా లైఫ్ లో అన్ని కష్టాలు మేమే చేస్తున్నాం, మేము ఫస్ట్ జనరేషన్ మ్యామ్ ఈ ఫైటింగ్ లో అని. నేను అంటాను, ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఈ జీవితం ఎందుకుంది? తినటం, తిరగటం, ఎంజాయ్మెంట్ చేయటం కోసం కాదు. అది అందరూ చేస్తారు. భూమి మీద కొన్ని లక్షల కోట్ల మంది చేస్తారు. కానీ మన లైఫ్ లో ఒక లెసన్ మనం నేర్చుకుంటున్నాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్పీరియన్స్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైట్. లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. లైఫ్ అనేది ఒక ఫైట్. ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫైట్ అన్నమాట. ఆ ఫైట్ లో మనం ఎంత పోరాడాలి, ఎంత సక్సెస్ సాధించాలని మన చేతిరాత మనమే రాస్తాం. గుర్తుపెట్టుకోండి, మన ఫైట్ మనమే చేస్తాం, మన చేతిరాత మనమే రాస్తాం.